జస్ట్ పప్పనంతో సూపర్ డెజర్ట్ రెడీ చేసుకోవచ్చండి. ఇది వన్ ఆఫ్ మై ఓన్ క్రియేషన్ అండ్ టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. ఫస్ట్ ఉడకబెట్టిన అన్నం ఒక కప్పు తీసుకుని ఇది బాగా మ్యాష్ చేసుకోవాలి. కావాలనుకుంటే ఒక టీ స్పూన్ పాలు కూడా వేసుకోండి. ఇప్పుడు పాన్ లో ఒక కప్పు పాలు వేసి బాగా మరిగాక పావు కప్పు పంచదార మ్యాష్ చేసుకుని అన్నం వేసుకుని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం యాలకుల పొడి ఒక టీ స్పూన్ నెయ్యి వేసి కలుపుతూ బాగా దగ్గరగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా రావాలి. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి అదే పాన్ లో అరకప్పు బెల్లము పావు కప్పు నీళ్లు యాడ్ చేసుకుని బెల్లం బాగా కరిగాక రైస్ తీసుకున్న క్వాంటిటీ ఉడకబెట్టిన కందిపప్పు కూడా తీసుకుని ఇందులో కూడా ఒక టీ స్పూన్ నెయ్యి కొంచెం యాలకుల పొడి వేసి అంతా కూడా మిక్స్ చేస్తూ ఇది కూడా ఇలా దగ్గరగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇది ఎందులో అయినా సర్వ్ చేసుకోవచ్చు అండి. అందుకే నేను 3 విధాలుగా చూపిస్తున్నాను. ఫస్ట్ లేయర్ లో కొంచెం పప్పు వేసుకుని సెకండ్ లేయర్ లో రైస్ అరేంజ్ చేసుకుని కావాలనుకుంటే కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసి లాస్ట్ లేయర్ లో బాగా పండిన మామిడికాయని చిన్న ముక్కలుగా తరిగి వేసుకోవాలి. మళ్ళీ కావాలనుకుంటే పైన కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసి సర్వ్ చేసుకోవడమే. ఏ మీల్ తర్వాత అయినా ఈ డిజర్ట్ తింటే చాలా ఎంజాయ్ చేస్తారు. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి.